వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర మీరు బాగా ఇష్టపడేటువంటి సౌండ్స్ ఏంటి? లోస్ అంటే బేస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా? లేదన్నట్లయితే మిడ్స్ లైక్ వాయిస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా? లేదన్నట్లయితే హై స్వీటర్స్ అని అంటాం చూసారా, గజల్ సౌండ్స్, వీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా? మీరు ఏదైనా ఒక TWS బడ్స్ కావచ్చు, నెక్ బ్యాండ్ కావచ్చు, వీటిని కొనేటప్పుడు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధారణంగా ఇండియాకు బేస్ పసందే. సో దీని బేస్ మీద చాలా కంపెనీస్ అయితే బేస్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మన ఇండియాలో వాళ్ళ ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తూనే ఉంటాయి. బట్ మివి కంపెనీ మీ అందరికీ తెలిసిందే కదా, మన టోటల్ ఇండియన్ బ్రాండ్ ఇది. మన ఇండియాలోనే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏ కాంపోనెంట్ కూడా మనకు బయట నుంచి ఇంపోర్ట్ అయితే కాదు. సో ఈ మివి TWS బడ్స్ ఏవైతున్నాయో బేస్ ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీళ్ళు ఈ TWS బడ్స్ ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేటప్పటికే మివి DuoPods ENC A550. ENC అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మన ముందు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కాదు. 1299 రూపాయలకు వీళ్ళు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద దీన్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ బాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మివి అనేటువంటి బ్రాండింగ్తో పాటు DuoPods ENC 550 TWS బడ్స్. ఇందులో మీకు డీప్ పవర్ఫుల్ బేస్తో పాటు మేడ్ ఇన్ ఇండియా అలాగే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ పుష్ ద లిమిట్స్, రైట్ సైడ్ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ HD స్టీరియో సౌండ్ని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు సూపర్ సాలిడ్ బేస్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇది IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటు ఇందులో మనకి క్వాడ్ మైక్రోఫోన్స్ అంటే 4 మైక్రోఫోన్స్ అయితే మన ముందు తీసుకొచ్చారంట. సో బెటర్ ఆడియో క్వాలిటీ కోసం, ముఖ్యంగా ఫోన్ కాల్ కోసం. అలాగే మనకి టచ్ కంట్రోల్స్ను కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రౌడ్లీ ఇందాక నేను మీకు చెప్పినట్లు ఇది మేడ్ ఇన్ ఇండియా. దీని MRP మీరు చూసారంటే 2999 రూపాయలు ఉంది. బట్ ఇది కేవలం మీకు 1299 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే దీనికి సంబంధించినటువంటి కొన్ని పేపర్ వర్క్ అలాగే యూజర్ మాన్యువల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ సైడ్ విత్ యాక్సెసరీస్ బాక్స్. దీంట్లో మనకు వచ్చేటప్పటికే Type-C కేబుల్ అలాగే సిలికాన్ బడ్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే బై డిఫాల్ట్గా మనకి మీడియం దానికి ఉంటాయి. స్మాల్ అండ్ లార్జ్ సైజ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ డిజైన్ మీరు ఒకసారి జాగ్రత్తగా, సో ఇక్కడ మీరు డిజైన్ చూసారు అన్నట్లయితే కనుక మనకి కర్వ్ డిజైన్తోనే వచ్చింది. రెక్టాంగులర్ మాడ్యూల్తో మనకి ఇది రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో బ్లూ కలర్ అండ్ దీంతో పాటు ప్యారల్గా మరికొన్ని కలర్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. సో మనకి బాక్స్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్తోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ చేతిలో నుంచి కొంచెం జారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. బట్ జారటం అనేది సీన్ అయితే ఏం లేదు, కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తుంటుంది. కొంచెం మ్యాటి ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇందులో మనకి Type-C కనెక్టర్తోనే మనకు ప్రొవైడ్ చేశారు. వేరే బాటమ్ మీరు చూసారంటే ఛార్జింగ్ లెవెల్ ఇండికేటర్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఇంకా బ్యాటరీ యొక్క అంటే బాక్స్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది ఏంటి అనేది మనం ఇందులో చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే మీకు క్యాప్సిల్ కైండ్ ఆఫ్ డిజైన్తో మీకు ఇది రావడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి లిడ్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా ఈ బడ్జెట్లో ఇంతకు మించి కూడా మనం కంప్లైంట్ అయితే చేయలేము. మొత్తం కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే దీన్ని డిజైన్ చేశారు. ఇక బడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బడ్స్లో మనకి ఆ లోపల ఇన్ ఇయర్లోకి వెళ్ళేవి ఏవైతేనో ఇవి మనకి కొంచెం గ్లాసీ ఫినిష్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వేర్ బయట స్టెమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి మ్యాటీ. సో మనకు పట్టుకోవడానికి గ్రిప్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ ఇది ప్లేస్ చేసుకున్న తర్వాత ఎన్విరాన్మెంట్ సీలింగ్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. మాక్సిమం మీకు ఒక 40-45% ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంది ఇదంతా కూడా క్యాన్సిల్ అవ్వటం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి స్టెమ్ బాటంలో మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ని ప్రొవైడ్ చేయడంతో పాటు మైక్రోఫోన్ ఒకటి, అలాగే పైన అలాగే స్టెమ్ మీద టాప్లో మీరు చూసారంటే మరొకటి, అలాగే ఇన్ ఇయర్ లోపల మరొకటి మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఉండదు. డైరెక్ట్గా మనకి ఓపెన్ చేయగానే అంటే బాక్స్లో నుంచి ఎప్పుడైతే మనం తీయంగానే ఆటోమేటిక్ ఇది పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అండ్
ఒకవేళ మీరు ఆల్రెడీ పేర్ చేస్తుంటే మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేటప్పటికే మ్యూచువల్ పేరింగ్తో, అంటే ఫస్ట్ ఒకటి మన మొబైల్ ఫోన్తో పేర్ అవుతే దీంతో ఇది మనకి పేర్ అవటం అయితే జరుగుతుంది. సో పర్వాలేదు, TWS బడ్స్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక మనం మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. దీని లోపల మనకి 12mm బేస్ బూస్టెడ్ సాలిడ్ డ్రైవర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. నేనైతే మ్యూజిక్ విన్నాను, బేస్లో మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. కాకపోతే వోకల్స్ అలాగే ట్రిపుల్స్ ఏవైతేనే నేనైతే బేస్తో పాటు ప్యారల్గా బేస్ కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాను, వోకల్స్ అలాగే ట్రిపుల్స్ కూడా నాకు అదే లెవెల్లో ఉండాలని చూస్తాను. బట్ నన్నైతే అక్కడ సాటిస్ఫై చేయలేకపోయింది. సో వోకల్స్ అలాగే ట్రిపుల్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్గా ట్యూన్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో ఫోన్ కాల్ విషయానికి వచ్చారు అంటే పర్వాలేదు, ఆడియో కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో మీకు రెగ్యులర్గా అంటే సైలెంట్ ఏరియాలో మీ ఆఫీస్ పర్పస్లో మీటింగ్స్ ఇట్లాంటి వాటికైతే ఇది బాగానే ఉంటుంది. కానీ ట్రాఫిక్లో మీరు బండి డ్రైవ్ చేస్తూ వీటిని వాడాలి అన్నట్లయితే కనుక అక్కడ మీకు ఇవి పనిచేయటం అయితే జరగదు. బట్ మీరు వినాలనుకుంటున్నటువంటి వాయిస్ ఏదైతే ఉందో స్పష్టంగా వింటారు, కానీ అవతల వాళ్ళకి మాత్రం మీ తరఫు నుంచి డిస్టర్బెన్స్ వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక ఒకసారి ఫోన్ కాల్ చేసి ఫోన్ కాల్ క్వాలిటీ కూడా మనం చెక్ చేద్దామా? వాయిస్ ఎట్లా ఉంది? క్లియర్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదన్నా, ఏం లేదు, అంతా పర్ఫెక్ట్ కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆడియో కాల్ క్వాలిటీ. సో ఈ విధంగా ఉంది, పర్వాలేదు, డీసెంట్ కాల్ క్వాలిటీ అని నేను చెప్తాను ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. దీంతో పాటు మనకి టచ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సింగిల్ ట్యాప్ ప్లే, అలాగే డబుల్ ట్యాప్ నెక్స్ట్ ట్రాక్, అలాగే లెఫ్ట్ సైడ్ ది డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే ప్రీవియస్ ట్రాక్, అదే దీన్ని 3 seconds నొక్కి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లైక్ గూగుల్ అలాగే సిరిని మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఇవే కాదు, ఒకవేళ మీరు ఫోన్ కాల్ వస్తున్నట్లయితే సింగిల్ ట్యాప్ చేశారంటే లిఫ్ట్ చేయడం, అలాగే డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా కాల్ కట్ అవడం కూడా జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక రైట్ సైడ్ దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే వాల్యూమ్ పెరగటం, అలాగే లెఫ్ట్ సైడ్ దాన్ని పట్టుకున్నారు అన్నట్లయితే కనుక వాల్యూమ్ తగ్గడం జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక బేసిక్ కంట్రోల్ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈచ్ బడ్ ఏదైతే ఉందో ఒక్కొక్క దానిలో మనకి 40 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కేసులో వచ్చేటప్పటికి వీళ్ళు 500 mAh ఆఫ్ ద బ్యాటరీని అండ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి బడ్స్ కూడా 1 hour టైం తీసుకుంటుంది. అలాగే TWS బడ్స్ కూడా అప్రాక్సిమేట్లీ 1 hour 10, 1 hour 15 minutes దాకా మనకి టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నాకు వచ్చి 2 రోజులు అవుతుంది. 2 రోజుల నుంచి నేను టెస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా అంటే 100% ఛార్జ్ తర్వాత నేను స్టిల్ ఇప్పటికీ పాటలు విన్నాను, ఫోన్ కాల్స్ మాట్లాడాను. ఆల్మోస్ట్ 76-77% ఆఫ్ ద బ్యాటరీ ఇంకా దీనిలో రిమైనింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒకవేళ మీరు కనుక మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 3 to 4 days, ఒకవేళ మీరు కాల్స్ అలాగే బిజినెస్ కాల్స్ కూడా తీసుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీటింగ్స్ ఇట్లాంటి వాటన్నిట్లో అప్రాక్సిమేట్లీ మీకు 1.5 day to 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. సో చిన్నపాటి స్ప్లిట్ అలాగే డే టు డే లైఫ్లో మీ వర్కౌట్స్ ఏవైతున్నా లేదా జిమ్కి వెళ్తున్నా కానీ నిరభ్యంతరంగా వీటిని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. ఒకవేళ మీరు కనుక ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి ఉన్నటువంటి ఒక TWS బడ్స్ చూస్తున్నారు అన్నట్లయితే, అండ్ ఇందులో నాకు ఫోన్ కాల్స్ ఈజ్ ప్రైమరీ కాదంటలేదు, కానీ మ్యూజిక్ పరంగా కూడా నేను కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. సో వోకల్స్ అలాగే ట్రిపుల్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ బూస్ట్ చేసి తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బేస్ మాత్రం బాగుంది. ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.